లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకున్నాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఈ యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండునో, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. అందుకే సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వారిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ ప్రత్యేక దినమందు ప్రభా, ఈ ఆరాధన దినమందు నీవు చేసిన కార్యములను, నిన్ను ఎదుర్కొన్న మనుషులను, ఆ మనుషుల జీవితంలో దేవా నిన్ను కలుసుకున్నట్టు ద్వారా కలిగిన గొప్ప మేళ్లను మేము ధ్యానం చేయుచున్నాం. తండ్రి, ఈ దినము నిన్ను కలుసుకొనడానికి వచ్చిన మా జీవితాల్లో కూడా నీ కలయికతో వారికి ఎట్టి మేళ్ళు అనుగ్రహించావు, ఆ మేళ్ళు మా జీవితంలో కూడా అనుగ్రహించము. మేమును అట్టి స్థితి గలవారమై దేవా, మేమును సమాధానముతో మేము తిరిగి వెళ్ళగల ధన్యత నిన్ను కలుసుకునిచున్న మా ఎల్లరికి అనుగ్రహించుమని, ఈ వాక్యమునందలి సత్యములు గ్రహించు జ్ఞానము మా అందరికీ నీ ఆత్మ ద్వారా అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, పునరుత్థానుడైన క్రీస్తు దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రభుని ఎదుర్కొన్న కొంతమంది జీవితాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభుని ఎదుర్కొనిన కొందరి జీవితాలు. గత వారము పక్షవాయుగల రోగిని ప్రభు ఎదుర్కోవడము ద్వారా కలిగిన ఆ గొప్ప సంఘటన మనం ధ్యానం చేశాం. ఇది 2వ సంఘటన.
ప్రభువుని ఎదుర్కొన్న ఒక స్త్రీ జీవితం ఇక్కడ కనబడుతుంది. ప్రభువుని కలుసుకున్న తర్వాత ఆమె బ్రతుకు ఏ విధంగా మారిందో, ఏ విధంగా రూపాంతరం చెందిందో, ప్రభు వలన ఎట్టి మేలు పొందుకుందో మనము ఈ వాక్యములో చూడగలం. దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి. ఇది చక్కని నాటకంలాగా ఉంటుంది. ఎప్పుడైనా నాటకాలు మీరు చూస్తే, చాలా కొద్ది కాలం క్రితం ఎక్కువ నాటకాలు ప్రదర్శింపబడేవి. అందులో చాలా భాగాల కింద, చాలా గమనించండి, భాగాలుగా ఆ నాటకాన్ని విభజించేవారు. దాన్ని నాటక భాషలో రంగం అంటారు. మొదటి రంగం, రెండో రంగం, మూడో రంగం, ఇలా కొన్ని రంగాలుగా విభజిస్తూ ఉంటారు. అంటే మొదటి రంగంలో ఇంటిలో జరిగిందనుకోండి, వెనకాల ఆ యొక్క సెట్టింగ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇంటి వాతావరణం సెట్టింగ్ తోటి ఉంటుంది అనమాట. రెండో రంగం వచ్చేటికి తెర దించేస్తారు, వెనకాల సెట్టింగ్లన్నీ మార్చేస్తారు. ఒక కొండల దగ్గర ఉన్నట్టు వెనకాల మార్చేయచ్చు. వీళ్ళు బట్టలు కూడా మార్చేసుకుంటారు, క్యారెక్టర్లు మారుస్తారు. మళ్ళీ మూడో రంగానికి వచ్చేటప్పటికి ఇంకో నేపథ్యం ఇలా మార్చేస్తూ ఉంటారు. వెనకాల తెరలు మారుస్తారు, వెనకాల ఉన్న ఆ యొక్క అక్కడ నటించే వారి పాత్రలు, వారి వస్త్రధారణ అన్నీ మార్చేస్తూ ఉంటారు. ఇలా రంగాల కింద నాటకాన్ని మనం చూడగలం. ఈరోజు కూడా ఈ కథ ఒక చక్కని నాటకంలా మనం చూడవచ్చు. ఇందులో 5 రంగాలు చూద్దాం. ఎన్ని రంగాలు ఉన్నాయి ఈ నాటకంలో? 5 రంగాలు ఉన్నాయి. ఈరోజు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇలా విభజిస్తే అనేక సంఘటనలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందులో గమనించండి, ముఖ్యంగా ఈ నాటకం అంతా లేక ఈ కార్యమంతా యేసు చేసిన ఈ యొక్క సందర్భం, ఇదంతా కూడా ఒక విందులో జరుగుతుంది. ఇందులో విందు. ఇది సహజంగా పాలస్తీనా దేశంలో విందులు ఎలాగుండేవంటే ఆరు బయట జరిగేవి. ఇప్పుడున్నట్టు ఈ హాల్స్ అన్నీ ఉండేవి కాదు. అప్పుడు ఇళ్ళు చిన్నగా, గదులు చిన్నగా ఉండేవి. ఎందుకంటే ఇంత హాల్ వచ్చేది కాదు. ఈ ఇంట్లో కూడా చిన్న చిన్న ఇళ్ళే, ఎంత పెద్దగా కట్టుకున్నా చిన్న ఇళ్ళే కట్టుకునేవారు. బయట ప్రాంగణం ఎక్కువ ఉండేది. విందులు బయట జరిగేవన్నమాట. గమనించండి, బయట తోటల్లో, ఉద్యానవనాల్లో ఈ విందులు జరిగేవి. అలాంటి పరిస్థితి పాలస్తీనా దేశంలో కనబడుతుంది. ఇంకా మనం చూస్తే ఈ విందులో ఇంకొక ఆచారం ఏమిటంటే, గమనించండి, ఎవరైతే ఈ విందును ఏర్పాటు చేశాడో, ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నాడో, అతడు వచ్చే అతిథులందరినీ కూడా ఆహ్వానించాలి బయటికి వెళ్ళి. ఎలాగా అంటే, వచ్చిన వాడిని ముద్దు పెట్టుకోవాలి, వచ్చిన వాడికి రెండోది కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, మూడోది వచ్చిన వాడి తల మీద నూనె పోయాలి. 3 విషయాలు జరగాలి. 1, వచ్చిన వాడిని ముద్దు పెట్టుకోవాలి, 2 పాదాలకి నీళ్లు, తలకి నూనె. ఈ 3 ఇవ్వకపోతే అతిథి మర్యాద చేయనట్టు అన్నమాట. కాబట్టి గమనించి ఇవన్నీ చేయాల్సిందే. కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఈ యొక్క కథను ఒక నాటక రూపంలో చూద్దాం. మొదటి రంగం తెర పైకి లేచిన తర్వాత మనకు కనబడేది ఏమిటంటే, ఒక చక్కని విందు ఏర్పాటు. ఈ విందు ఏర్పాటు చేసింది ఎవరంటే, ఆయన పేరు సీమోను. ఎవరు? సీమోను. ఈ సీమోను ఎవరు అంటే ఒక పరిసయ్యుడు, పరిసయ తెగకు చెందినవాడు. గమనించండి, శాస్త్రాన్ని బాగా అవకాశం చేసినవాడు, పండితుడు అన్నమాట శాస్త్రములో. గమనించండి, అయితే ఆ కాలంలో విందు ఎలా జరిగేది అంటే, బయట ఆ విందు కొరకు యు ఆకారంలో, యు అంటే 3 వైపులా మంచాలు వేసేవారు అనమాట. మనకి ఈ మధ్య దివాన్ కాట్లు ఉన్నాయి కదా, అలాంటి మంచాలు యు ఆకారంలో వేసేవారు అతిథులకి. వాళ్ళ శైలి అది. వారు ఎలా విందు ఆరగించేవారంటే, వారు కాళ్ళు బయటికి పెట్టి తల లోపలికి పెట్టి, మనం దివాన్ కాట్లు చూస్తున్నాం కదా, అది వారి దగ్గర నుంచి వచ్చింది.
రౌండ్ తలగళ్ళు ఉంటాయి, దాని మీద చేయి పెట్టి గడ్డం కింద చేయి పెట్టుకొని విందు ఆ ద్రాక్షరసం త్రాగుతూ విందు ఆరగించేవారు. ఇది పద్ధతి. వారి తలలన్నీ లోపలకుంటాయి, కాళ్ళన్నీ బయటకుంటాయి. ఈ విందు బల్ల ఎలాగేస్తారంటే యు ఆకారంలో వేస్తారు. ఒకవైపు ఖాళీ ఉంటుంది, అటువైపు ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నాడో అతను నిలబడి వచ్చిన అతిథుల్ని పరిచయం చేసేవాడు అనమాట. ఎవరినైతే ఆహ్వానించాడో ముఖ్యమైన అతిథుల్ని వారందరినీ పరిచయం చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఈ విందు యొక్క ఆశ్చర్యం ఏమిటంటే పిలిచినవాడు పరిసయ్యుడు, పిలువబడినవాడు యేసు. పిలువబడినవాడు యేసు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఎందుకంటే పరిసయ్యులు యేసుని ఇష్టపడేవారు కాదు. యేసు ప్రభు కూడా పరిసయ్యుల యొక్క తీరుని ఎండగట్టేవాడు. వారి డొల్లతనాన్ని ఎత్తి చూపించేవాడు, వారి అతిక్రమములను ఎత్తి చూపించేవాడు, వారి వేషధారణను తప్పుపట్టేవాడు, వారి జీవితాన్ని బట్టబయలు చేసేవాడు, వారి సున్నం కొట్టిన సమాధులని పిలిచేవాడు. గమనించండి, ఇలా చాలా రకాలైన పేర్లు వారికి పెట్టాడు. వారు ఇక మేక తోలు కప్పుకున్న తోడేళ్ళని ఇలా చాలా వారిని పూర్తిగా తోలనాడేవాడు. కనుక ఈ పరిసయ్యులు అసలు ఇష్టపడేవారు కాదు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ పరిసయ్యుడు యేసుని ముఖ్య అతిథిగా పిలిచాడు. యేసుని ముఖ్య అతిథిగా తన విందుకు ఆహ్వానించాడు. ఎందుకు? ఈ పరిసయ్యుడు యేసుని ఇష్టపడినవాడా? కాదు. యేసు అంటే ఇష్టపడేవాడు కాదు, అలాగని వ్యతిరేకించేవాడు కూడా కాదు. పరిసయ్యులులాగా యేసుని పూర్తిగా విరోధించేవాడు కాదు, ఆ పరిసయ్యులకు పూర్తిగా చెందినవాడు కాదు, అలాగని యేసుని ఇష్టపడినవాడు కూడా కాదు. అటు చెందలేదు, ఇటు చెందలేదు. అతడు ఎలాంటి వాడంటే, సహజంగా మన దేశంలో కొందరు మన సమాజంలో తిరుగుతూ ఉంటారు. వారు రాజకీయ నాయకులుగా లాగా సంఘ సేవకులుగా తిరుగుతూ ఉంటారు. వారికి అందరూ కావాలి. వారు ఏదైనా సభ పెడితే గమనించిన కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ మీటింగుల్లో పాస్టర్లు వస్తారు, ముస్లిం పెద్దలు వస్తారు, పూజారులు వస్తారు, అందరూ కావాలి వాళ్ళకి. ఎవరికి విరోధి కాదు, వారు ఎవరిని కూడా సపోర్ట్ చేయరు, అందరికీ చెందిన వారిగా ఉంటారనమాట. దేనికి కూడా అంట కాగరు, పూర్తిగా దేనికి చెంది ఉండరు. వారు సమాజంలో మాకు అందరు కావాలి, గనులైన వారందరినీ కలుపుకొని వెళుతూ ఉంటారు. అలాంటి వాడు ఈ పరిసయ్యుడు కూడా. అతడు యేసుని విరోధించలేదు, అలాగని ప్రేమించలేదు. గమనించండి, ఇతడు యేసు యొక్క సిద్ధాంతాల్ని ఇష్టపడినవాడు కాదు, అలాగని పరిసయ్యుల్లాగా యేసుని ద్వేషించిన వాడు కూడా కాదు. అతడికి సమాజంలో పెద్దలందరితో సహవాసం కావాలి, గొప్పవారందరితో ఏం కావాలి? సాంగత్యం కావాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసి పేరెన్నికగలిగిన వారందరినీ పిలిచేవాడు ఆయన యొక్క విందులకి. ఆ లెక్కలో యేసు కూడా ఆ కాలంలో చాలా ప్రభావం కలిగిన వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా విశేషమైన ప్రజాదరణ, విస్తారమైన ప్రజల యొక్క ఫాలోయింగ్ ఎవరికి ఉందంటే యేసుకుంది. విస్తారమైన ప్రజలు ఆయన్ని వెంబడించేవారు కనుక ఆయన ప్రభావమును లేక ఆయన పేరును దృష్టిలో పెట్టుకొని యేసును కూడా ఆహ్వానించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సీమోను అతడేమి మతోన్మాది లాంటోడు కాదు, అలాగని గమనించండి పూర్తిగా క్రీస్తును వెంబడించిన వాడు కూడా కాదు. అతడు ఒక ప్రపంచపు మనిషి అన్నమాట. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి వ్యక్తి యేసును వెంబడించాడు. ఇది మొదటి నేపథ్యం, మొదటి రంగం. ఈ రంగంలో మధ్యమైన వ్యక్తి ఎవరంటే సీమోన్ అనబడిన పరిసయ్యుడు. యేసును ఆహ్వానించాడు, పరిచయం చేశాడు. యేసును కూడా ప్రధానమైన ఒక స్థానంలో ప్రభుని కూర్చుండబెట్టాడు. అతిథులందరూ కూర్చున్నారు. ఇది మొదటి రంగం అయిపోయింది, తెర దిగిపోయింది. రెండో రంగం మళ్ళీ తెర పైకి లేచిందనమాట. గమనించండి, ఈ రెండో రంగములకు వచ్చేసరికి గమనించండి, ఒక స్త్రీ, ఆమెను చాలా స్పష్టంగా ఈ యొక్క లూకా
చాలా స్పష్టంగా చెప్తున్నాడు 37వ వచనంలో. ఆ ఊరిలో ఉన్నాక పాపాత్మురాలైన యొక్క స్త్రీ, ఏం పేరు ఆమె పేరు? పాపాత్మురాలైన ఒక స్త్రీ అని పిలిచాడు స్వయంగా. దేవుని బిడ్డలారా, బహుశా ఆమె యొక్క వేశ్య కావచ్చు, తన శరీరాన్ని అమ్ముకొని తన జీవనం కొనసాగిస్తూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె అకస్మాత్తుగా ఆ విందులోకి ప్రవేశించింది. ఇది ఎవరు ఊహించలేదు. సహజంగా అలాంటి వారి విందుల్లోకి రారు. గమనించండి, మామూలుగా సాధారణ సమయాల్లో ఈ సీమోను ఈ స్త్రీ ఎప్పుడు కలుసుకోరు. ఈ స్త్రీ ఇంటికి సీమోను వెళ్ళడు, సీమోని ఇంటికి ఈ స్త్రీ వెళ్ళదు ఎప్పటికీ కూడా. దేవుని బిడ్డలారా, కానీ ఆమె అకస్మాత్తుగా విందులోనికి ఎవరు ఆహ్వానించకుండా ప్రవేశించింది లోపలికి. దేవుని బిడ్డలారా, ఆమె ఎలాంటిదో అక్కడున్న వారందరికీ తెలుసు, పిలిచిన వాడికి కూడా తెలుసు. అయితే ఈమె ఈ సీమోను గురించో అక్కడున్న చాలామంది అతిథుల గురించి రాలేదు. ఆమె యేసు గురించి వచ్చింది. ఎవరి గురించి? యేసు గురించే వచ్చింది. ఆమె యేసు గురించి వచ్చింది. పరిసయ్యుడు పిలిచింది కూడా. ఈ పరిసయ్యుడికి కూడా ఎవరికి కావాలి? యేసు కావాలి. ఇద్దరికి కావాల్సింది యేసే. కానీ ఇద్దరి నేపథ్యాలు వేరు. అతడు పరిసయ్య తెగకు చెందినవాడు, ఈమె పాపపు స్త్రీ. ఈమె గమనించండి, ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా లోపలికి రాగానే అందరి దృష్టి ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే స్త్రీ మీదకి వెళ్ళింది. మొదటి రంగంలో అందరి దృష్టి సీమోను మీద ఉంది. రెండో రంగంలో అందరి దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? ఆ పాపపు స్త్రీ. ఆమె ఎందుకు వచ్చింది విందులోకి? ఎవరు ఆహ్వానించారు? ఎవరి కోసం వచ్చింది? అందరిలో మెదిలే ప్రశ్నలు ఇవే. ఆమె అక్కడ కూర్చున్న వారందరినీ వెతుక్కుంటూ యేసు దగ్గర, యేసు పాదాల దగ్గర నిలబడింది. ఎవరి దగ్గర? ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఈమె ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది. యేసు దగ్గర నిలబడింది ఆమె. గమనించండి, ఈమె యేసు దగ్గర నిలబడింది. ఆమెకు తెలుసు ఆమె చేసే పని పాపపు వేశ్య యొక్క పని. సహజంగా ఆ రకమైన స్త్రీలకి ఏ పురుషుడు ఎలాంటి వాడో చాలా బాగా తెలుసు. చాలామందిని ఎదుర్కొంటారు. ఈ పురుషుల యొక్క స్వభావం ఏంటో, వారి వేషధారణ ఏమిటో, బయట వారు కనబడే తీరేమిటో, లోపల వారి జీవితం ఎలాంటిదో, వారి బ్రతుకు ఎలాంటిదో వారికంటే బాగా ఎవరు అంచనా వేయలేరు. చాలా స్పష్టంగా ఆమెకు తెలుసు. కానీ ఆమెకు తెలుసు యేసు ఎలాంటి వాడు. ఇలాంటి వాడు కాదు, మిగతా పురుషులు వంటి వాడు కాదు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. ఆయన మిగతా పురుషుల వంటి వాడు కాదని ఆమెకు తెలుసు. మిగతా పురుషులందరూ వాడుకొని విసిరివేసిన వారు ఈమెను. కానీ యేసు ఎలాంటి వాడో ఆమెకు చాలా బాగా తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె భయంకరమైన చాలా పాపపు జీవితంలో నుండి బయటపడే మార్గము ఒక్కటే, అది యేసు అని ఆమెకు తెలుసు. ఆమె జీవితం నుండి బయట పడవేయగలిగిన ఆ పురుషుడు ఎవరు అంటే యేసు అని ఆమెకు చాలా స్పష్టంగా తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఆయన దగ్గర వచ్చి సరిగ్గా ఆయన పాదాల దగ్గర నిలబడింది. అందరూ వింతగా చూస్తున్నారు. ఎందుకు వచ్చింది ఆమె, ఏం చేస్తుంది, ఆమెకు ఇక్కడ ఏం పని అని అందరూ చూస్తున్నారు. అయితే ఆమె ఏం చేసింది? ఆమె వచ్చిన పని ఏమిటంటే, మొదటిగా ఆమె రావడానికి కారణము యేసును ఆ పరిమళ తైలముతో ఆయన అభిషేకించడానికి వచ్చింది. ఆమె ఆలోచన ఏంటి? ఆమె ఎందుకు వచ్చింది? ఆయనను అభిషేకించడానికి వచ్చింది. మరి అభిషేకించడానికి వచ్చి ఆయన పాదాల దగ్గర ఏం చేస్తుంది? ఏడవడం మొదలుపెట్టింది, కన్నీరు కారుస్తుంది. ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది, కన్నీరు కారుస్తుంది ఆయన పాదాల దగ్గర. ఆ కన్నీరు ఆయన పాదాల మీద పడ్డాయి. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. తర్వాత తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది. దేంతో తుడిచింది? వస్త్రముతో కాదు, దేంతో? తల వెంట్రుకలతో తుడిచింది. ఇంకా గమనించండి, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఒక ముద్దు ఆడుతూనే ఉంది.
ఏం ముద్దాడుతుంది? పాదాలు, యేసు పాదాల ముద్దాడుతుంది. ఇంకా చివరిగా ఆయన పాదాలు చాలా విలువైన అత్తరుతో అభిషేకించింది. ఆయన పాదాలు పరిమళ ద్రవ్యముతో అభిషేకించింది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా విచిత్రంగా ఉంది ఈమె చేస్తున్న కార్యము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె ఏడుస్తుంది. అక్కడ యేసుని ఎందుకు ఏడుస్తుంది ఆమె అంటే, యేసుని ప్రేమించింది గనక. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆమె ఎంత మాత్రం భయపడలే, ఆ ప్రేమను చూపించడానికి ఎంత మాత్రం భయపడలే. అది ఆమె ఆహ్వానింపబడని విందు అయినా వచ్చింది. గమనించండి, ఆయన పాదాల దగ్గర నిలవబడింది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అభ్యంతరపరిచినా, ఎవరు ఎంత జుగుప్సాకరంగా, ఎంత నీచంగా ఆమెను చూస్తున్నా, ఆమె ఎంత మాత్రం పట్టించుకోకుండా ఆమె చేయాలనుకున్న పని ఆమె చేసింది. దేవుని సంగమం గమనించండి, ఆమె యేసుని ప్రేమించింది కనుక ఎంత మాత్రం భయపడలే. ఆయన పాదాల దగ్గర నిలబడింది ఆయన గొప్పదనాన్ని గౌరవించడానికి. ఆయన పాదాల దగ్గర ఎందుకు నిలబడింది? ఆయన గొప్పతనాన్ని గౌరవించడానికి. ఆమె ఎందుకు ఏడుస్తుంది? గమనించండి, ఆమె తన గత జీవితపు పాపము గురించి దుఃఖపడుతుంది. తన జుట్టుతో యేసు పాదాలు ఎందుకు తుడిచింది? ఆమె లోతైన విధేయతకు సూచన ఆయన పాదాలు జుట్టుతో తుడిచింది. ఇంకా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆయనను గౌరవిస్తూ, ఆయనను ఆప్యాయతతో, గమనించండి, ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. గమనించండి, కృతజ్ఞతతో ఆమెకు యేసు చేసిన గొప్ప కార్యము అది జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతతో పాదాలను అభిషేకించింది పరిమళ ద్రవ్యముతో. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇదంతా వింతగా అనిపించింది సీమోనికి. ఎలాంటిది ఎప్పుడు చూడలేదు సీమోను చూడలేదు. ఇది అతని సాంప్రదాయానికి, గమనించండి, చాలా విరుద్ధంగా ఉంది. గమనించిన ఆ మహిళ, ఆ స్త్రీ చేసిన పని అతనికి చాలా బాధ పెట్టింది, అతనికి చాలా మనస్తాపానికి గురి చేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక పాపపు స్త్రీ యేసుని ప్రేమించడం నచ్చలేదు వారికి. అది వారికి నచ్చలేదు, అది అతనికి బాధ కలిగించింది. అదే ఆ యేసు స్థానములో తానుంటే ఆ స్త్రీని పాదాలు తాకనివ్వడు యేసు స్థానములో ఉంటే. ఈ మొత్తం విషయం ఆమె చేసిన కార్యమంతా అతనికి అసహ్యంగా ఉంది. అది పూర్తిగా చెడ్డ పనిగా ఉంది. అది పూర్తిగా నిషేధింపదగిన విషయముగా అతని కంటికి కనబడుతుంది. దేవుని సంగమం గమనించండి, ఇదంతా జరుగుతున్నప్పుడు అతడు చాలా విభ్రాంతిగా చూస్తున్నాడు. ఇది రెండవ రంగం యొక్క ముగింపు. మూడవ రంగము, ఈ నాటకంలో ఎన్నో రంగం? మూడవ రంగం. గమనించండి, ఇప్పుడు సీమోను ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. చదువుకుందాం. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసెడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో, ఎటువంటిదో ఎరిగి ఉండునో, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఆయన అనుకుంటున్నాడు, నిజంగా నేను గొప్ప ప్రవక్త అని పిలిచాను, నిజంగా ఈయన ప్రవక్త అయి ఉంటే ఆమె ఎవరో, ఆమె ఎటువంటిదో ఇతడికి తెలియాలి కదా అని అనుమానిస్తున్నాడు యేసుని. అయితే యేసు అతని ఆలోచన ఎరిగి సీమోనుతో అంటున్నాడు, ఇది మూడో రంగం. ఇది అయిపోయిన తర్వాత, పాదాలు అత్తరుతో అభిషేకించిన తర్వాత, మూడవ రంగములో గమనించండి, యేసు ఈ సీమోను ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు కాబట్టి అతడికి చిన్న కథ చెప్పాడు. చదువుకుందాం. అప్పుడు యేసు
అందుకే యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా, ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. నిన్నోట అడుగుతాను, చెప్తావా సీమోను అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ స్త్రీ వచ్చింది, ఆయన పాదాల దగ్గర నిలబడింది. ఆమె పాపపు స్త్రీ, కన్నీళ్లతో కడిగింది, జుట్టుతో తుడిచింది, నోటితో ముద్దు పెట్టుకుంది, అత్తరు తెచ్చిపోసింది. ఇది వారికి నచ్చలేదు, కానీ వారు యేసు ఎలా స్పందిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వారందరి చూపు యేసు ఎలా స్పందిస్తాడు, యేసు ఏమి చెప్తాడు, యేసు అసహించుకుంటాడా, గెంటి వేస్తాడా, ఆహ్వానిస్తాడా, ఏం చేస్తాడు ఎదురు చూస్తున్నారు. కానీ వారు ఊహించినట్టు ఎప్పుడు యేసు నడుచుకోలే. అసలు యేసు ఎవరు ఊహకు అందడో. ఎక్కడ కూడా యేసు చరిత్ర అంతట్లో ఒకవేళ మనకు కథ తెలియకుండా సగం చెప్తే మిగతా సగం యేసు ఎలా స్పందించాడు అనేది నువ్వు ఊహించలేవు. అసలు ఏ సందర్భంలో కూడా ఊహించలేవు. మన ఊహలకు అందని వాడు యేసు. గమనించిన, ఆయన చెప్పే జవాబును ఊహించలేవు, ఆయన మార్గాలను నువ్వు శోధించలేవు, ఊహించలేవు నువ్వు అసలు. ఇక్కడ కూడా ఆమెను ఏమనలేదు, కానీ సీమోను వైపుకు తిరిగాడు. ఆయన ఆలోచిస్తున్నాడు కదా, ఆలోచన ఎరిగి అతని వైపు తిరిగి ఒక కథ చెప్తున్నాడు. నాకు జవాబు చెప్పు. ఒకడు అప్పిచ్చాడు, ఒకడికి 50 దినారాలు, ఇంకొకడికి 500 దేనారాలు. ఎన్ని దేనారాలు? ఒకడికి 50, ఒకడికి 500. ఎన్ని రెట్లు ఎక్కువ? 50కి 500కి ఎన్ని రెట్లు ఎక్కువ? మరీ ఎక్కువ ఆలోచించకండి. 10 రెట్లు. ఎన్ని రెట్లు? 50కి 500కి ఎన్ని రెట్లు? 10 రెట్లు ఎక్కువ ఇచ్చాడు ఒకడికి. ఒకడు 50 రూపాయల అప్పు, ఒకడికి 500 రూపాయల అప్పు. గమనించండి, ఇద్దరు కట్టుకోలేని స్థితిలో ఉండగా ఆ అప్పిచ్చిన వాడు చూసి జాలిపడి ఇద్దరిని క్షమించాడట. ఇద్దరిని క్షమించాడు. గమనించండి, ఈ ఇద్దరిని క్షమించిన తర్వాత ఆ క్షమించిన వాడిని ఈ ఇద్దరు రుణస్తులో ఎవడెక్కువ ప్రేమిస్తాడు? ఎవడెక్కువ ప్రేమిస్తాడు? గమనించండి, సీమోను పరిసైడు, తెలుగు తక్కువడేం కాదు, చాలా తెలివైన వాడు, శాస్త్ర పండితుడు. గమనించండి, ఈ కథలో 500 ఎవరో 50 ఎవరో తెలుసా లేదా? చెప్పాలా? అతడి ఆలోచనకు జవాబు వచ్చేసిందా లేదా? ఇప్పుడు 500 రుణస్థుడు ఆమె, 50 రుణస్థుడు నేను. ఎవరు? పరిసైడు. 500 రుణస్థురాలు ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. 50 రుణస్థుడు పరిసైడు. ఈ 20లో ఎవరు ఎక్కువ ప్రేమిస్తాడు? వీళ్ళకి అర్థం కాలే, ఆమె చేస్తుంది వీళ్ళకి అర్థం కాలే. ఎందుకు అంత ప్రేమ యేసు అంటే? పాపుల్ని యేసు ఎందుకు ఎక్కువ ప్రేమించేవాడు? పాపులు యేసుని ఎందుకు ఎక్కువ ప్రేమించేవారు? ఆయన్ని ఎందుకు ఇంతమంది వెంటాడుతున్నారు? ఆయన వస్తే ఎందుకంత విస్తారమైన ప్రజలు వచ్చి కూర్చుంటున్నారు? ఆయన బోధ ఎందుకు అంత ఆసక్తిగా వింటున్నారు? ఎందుకు ప్రజలందరూ ఆయన్ని ప్రేమిస్తున్నారు? వీళ్ళకి అర్థం కాని ప్రశ్న. దానికి ప్రభు చాలా చక్కగా జవాబు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వారికి ఎక్కువ క్షమింపబడ్డాయి. 20 రుణస్తులే. ఒక చక్కని పాఠం నేర్పుతున్నాడు. ఏంటో తెలుసా? ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు. 50 అప్పు తీసుకున్నవాడు కూడా కట్టలేకపోయాడు, 500 తీసుకున్నవాడు కట్టలేకపోయాడు అనేది ముఖ్యం.
ఈ ఇద్దరి దగ్గర పైసా లేదు తిరిగి ఇవ్వడానికి. ఈ ఇరువురు తిరిగి చెల్లించలేరు. ప్రభు చెప్పాలనుకుంటున్నది ఇది. సీమోను, ఆమె 500, నువ్వు 50, సరే, కానీ నువ్వు కట్టలేవు, ఆమె కట్టలేదు. దేవునికి ఇద్దరు రుణస్తులే. పాపపు రుణం. ఏ రుణం? అయ్యగారు రాశారు, నా రుణము తీర్చినా. ఏ రుణం తీర్చాడు? నీ పాపపు రుణం. ఇద్దరి రుణం తీర్చగలిగిన వాడు యేసు ఒక్కడే. ఇద్దరి రుణం తీర్చగలిగిన వాడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఇద్దరు కూడా ఒక్క పైసా కూడా తిరిగి చెల్లించలేరనేది సత్యం. దీన్ని బట్టి ఇద్దరు సమానమయ్యారా లేదా? 50 గనక నేనేదో తంటాలు పడి నేను కట్టేస్తానడానికి ఇతని దగ్గర ఏమీ లేదు. 500 నేను కట్టలేనడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. ఇద్దరు సమానమే. ఇద్దరు, నువ్వు 500 అప్పున్నా 50 అప్పున్నా ఇద్దరు కట్టలేని స్థితిలో ఉన్నారు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇద్దరిని క్షమించగలిగిన అధికారం యేసుకుంది. అది ఇద్దరు రుణం ఎవరు తీర్చగలరు? యేసు ఒక్కడే తీర్చగలడు. దేవుని బిడ్డలను గమనించండి, ఇప్పుడు ఎక్కువ తక్కువ నువ్వు కట్టలేనప్పుడు ఏదైనా ఒక్కటే. నువ్వు కట్టలేనప్పుడు ఏదైనా ఒక్కటి. ఇప్పుడు సత్యం బయలుపడుతుంది ఈ పరిసేడికి. దేవుని బిడ్డనా, ఈ సీమోనుతో చెప్తున్నాడు ప్రభు, సీమోను, మనందరము దేవునికి రుణపడున్నాం. మీరందరూ దేవునికి రుణపడున్నారు. కొందరు అప్పు ఎక్కువ, కొందరికి తక్కువ, కానీ చెల్లించడానికి ఎవరి దగ్గర ఏమీ లేదు. నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు. దేవుడు క్షమిస్తే కానీ నీ రుణం పోదు. ఎవరు క్షమించాలి? ఎవరి పరిముఖంగా క్షమించాలి? నీ పాపము యేసు పరిముఖంగా చెల్లించాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మాత్రమే చెల్లించగలడు గనక దేవుని సంగమ గమనించండి, ఒక్క పైసా కూడా నువ్వు చెల్లించలేవు. ఇప్పుడు సీమోను మధ్యకు వచ్చాడు. ఈ వేదిక మీద ఎవరున్నారు? సెంటర్లో సీమోను ఉన్నాడు. ఈయనకి చెమటలు పడడం మొదలుపెట్టాయి. ఏదో మర్యాదగా పిలిచాను, సన్మానించి పంపేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరి వైపు తిరిగిపోయింది? కథ ఎటు వైపు తిరిగింది? సీమోను వైపు తిరిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక రకంగా ప్రభు చెప్తున్నాడు, సీమోను, నువ్వు గొప్పవాడు, ఆమె పాపపు స్త్రీ అనుకుంటున్నా. ప్రాథమికంగా మీ మధ్య ఏ వ్యత్యాసం లేదన్నాడు. మీ మధ్య నువ్వు కట్టలేదు, ఆమె కట్టలేదు, ఇద్దరికి ఏ తేడా లేదు. ఇది మూడవ రంగం. నాలుగోదిగా చదువుకుందాం. 4వ రంగంలో చూద్దాం. 44 వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలకు వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. జాగ్రత్తగా గమనించండి. నాలుగవది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు స్త్రీ వైపుకు తిరిగాడట. ఎవరి వైపు? 4వ రంగంలో ఎవరి వైపు తిరిగాడు? స్త్రీ వైపు తిరిగాడు, కానీ స్త్రీతో మాట్లాడట్లే, సీమోనుతోటే మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీని చూచావా అంటున్నాడు. ఎవరిని? ఈ స్త్రీని చూచుచున్నావే. ఎవరిని చూస్తున్నా? ఈ స్త్రీని చూస్తున్నావే. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ, ఈ పనులు ఈమె ఎందుకు చేస్తుందో తెలుసా నీకు? సీమోను, ఈమె ఈ పనులన్నీ ఎందుకు చేస్తుందో తెలుసా? నువ్వు నీచంగా చూస్తున్నావు, ఈమె పాపాన్ని చూస్తున్నావు, ఆమె గతాన్ని చూస్తున్నావు, ఆమె గత పాపపు జీవితాన్ని నువ్వు చూస్తున్నావు. కానీ ఇదిగో నీకంటే ఆమె చాలా మెరుగ్గా ఉంది తెలుసా అంటున్నాడు. ఎవరికంటే? సీమోను, నీకంటే ఆమె మెరుగ్గా ఉంది తెలుసా? ఇందులో నువ్వే ధర్మశాస్త్రం ఎరిగినవాడో, పండితుడు, అన్ని మర్యాదలు నీకు తెలిసి ఉండాలి. ఎవరు? పరిసేయుడు గనక
శాస్త్రం తెలుసు గనక నువ్వు సన్మానించుట చదువు లేని వాడికంటే, ఈ పాండిత్యం లేని వాడికంటే నీకు బాగా తెలుసు ఉండాలి. కానీ ఈమె ఏమీ ఎరగదు, ఈమె పండితురాలు కాదు, ఈమె పరిసయ్యురాలు కాదు, ఈమె గమనించండి పాపపు స్త్రీ, శాస్త్రజ్ఞానం తెలీదు, కానీ నీకు చక్కని శాస్త్రజ్ఞానం తెలుసు. కానీ నేను నీ ఇంటికి వస్తే నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలే. మరి బాగా చదువుకున్నవాడికి ఏం తెలియాలా? మర్యాద తెలియాలి. నువ్వు చేయలే మర్యాద, నా పాదాలకి నీళ్ళు ఇవ్వలే. కానీ ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగింది. దేంతో కడిగింది? ఏది విలువైంది? కన్నీళ్ళే విలువైనవి. ఎవరు బాగా సన్మానించినట్టు ఇప్పుడు? సీమోను కంటే ఎవరు మెరుగ్గా ఉన్నారు? స్త్రీ. ఆమె కన్నీళ్లతో కడిగింది. నువ్వు నీళ్లు కూడా ఇవ్వలే నా పాదాలకి. ఇదిగో గమనించండి, ఇదిగో ఆమె కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది నా పాదాలు. ఇదిగో నేను రాగానే నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె నా పాదాలు ముద్దాడుతూనే ఉంది. ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఏం మానలేదట? నువ్వు ఒక్కసారి ముద్దు పెట్టుకోలేదు నా చెంప మీద, కానీ ఈమె నా పాదాలు ముద్దాడుతూనే ఉంది, ముద్దులతో ముంచెత్తుతూనే ఉంది నా పాదాలు. ఇంకా నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములు కత్తరు పూసింది. నీవు నీ ఇంటికి రాగానే నా తల మీద ఏం వేయాలి? నూనె వేయాలి. నూనె వేయలేదు, కానీ ఆమె ఏం వేసింది? విలువైన అత్తరు నా పాదాల మీద పోసింది. ఇప్పుడు చెప్పి ఎవరు మెరుగ్గా ఉన్నారు? ఆమెకు పాండిత్యం లేకపోయినా, శాస్త్రజ్ఞానం లేకపోయినా ఆవిడ బాగా మర్యాద చేసింది. కానీ నువ్వేం చేయలేకపోయా? మర్యాద చేయలేకపోయా. ఇప్పుడు ఎవరు మెరుగ్గా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఇతడు నేను చాలా మెరుగు, ఆమె బొత్తిగా పాపపు వృత్తి చేసుకునేదాన్ని నీచంగా చూస్తున్నావే. ఈమె ఎలాగుంది? నా ఎడల ఎలా ప్రవర్తించింది, నా ఎడల అలాగా సన్మానించింది అని పోలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అతను అనుకుంటున్నాడు, ఈ వేశ్య కంటే నేను చాలా మెరుగైన వాడిని అనుకుంటున్నాడు. సీమోను అనుకున్నాడు, ఆమె పాపాత్మురాలు, నేను పరిశుద్ధుని అనుకుంటున్నాడు. కానీ వాక్యం వింటున్న వాళ్ళరా, యేసు ఈ రంగములో అతని కంటే ఎవరిని ఎత్తిచూపెడుతున్నాడు? పాపాత్మురాలని ఎత్తిచూపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అతడు ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? దేనికి కట్టబడని వాడు, లోతుగా సమర్పణ లేనివాడు ఎదుటివాడు చేసే క్రియను అర్థం చేసుకోలేడు. ఎదుటివాడు చేసే క్రియను అర్థం చేసుకోలేడు. మరియా గమనించండి, యేసు పాదాల మీద అత్తరు పోసింది. యూదా అడ్డుకున్నాడు. సమర్పణ లేని వాడు అర్థం చేసుకోలేడు. భక్తిపరుడు చేసేది ఎవడికి అర్థం కాదు? భక్తి లేని వాడికి అర్థం కాదు. ఈమె చేసేది ఈ పరిసయ్యుడికి అర్థం కాదు. ఎందుకంటే ఇతనికి లోతైన సమర్పణ లేదు దేవుడు అంటే. కాబట్టి మనము ఈ లోకము దృష్టిలో మన భక్తి పిచ్చిగా ఉండొచ్చు. మనం చేసే క్రియలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి లోతైన సమర్పణ లేదు కనుక మనల్ని అర్థం చేసుకోలేరు, మనల్ని అర్థం చేసుకోలేరు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఆమెను ఎత్తి చూపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ క్షమాపణ యొక్క అవసరం ఎంత ఉందో అనేది అతడు గుర్తించలేకపోయాడు. గమనించండి, ఈ యొక్క 50 దేనారాలు తీసుకున్న రుణస్థుడితుడు దీన్ని పెద్ద పట్టించుకోవట్లే. కానీ 500 దేనారాలు రుణస్థురాలు ఆమె పట్టించుకుంటుంది. కొన్నిసార్లు గమనించండి, కొన్ని మనం పట్టించుకోము కూడా.
నీకు చిన్న మచ్చ వచ్చింది, దాన్ని పెద్ద పట్టించుకోవేమో. ఇంకొకటికి హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్దాంలే అనుకుంటాడా? చెప్పాలి, అర్ధరాత్రి పారిపోతాడు, అంబులెన్స్ రప్పించుకుని అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఈ మచ్చ సంవత్సరాలైనా చిన్న మచ్చలేండి, పట్టించుకో. మరి దీనికి వైద్యుడు కావాలా, దానికి వైద్యుడు కావాలి. ఇది నువ్వు బాగు చేసుకోలేవు, అది బాగు చేయలేడు, కానీ అతడు పరిగెత్తాడు, నువ్వు పట్టించుకోలేవు. పరిసైడ్ సమస్య అదే. గమనించండి, 50 దినారాల సమస్య అదే. నేను పెద్ద పాపిని కాదనుకునేవాడు సమస్య అదే. ఇద్దరికే వ్యత్యాసం లేదు. అలాగని ఈవిడ గొప్ప పాపి, ఈయన చిన్న పాపని అలాగ అనుకోగలం అనుకుంటారేమో. దేవుని బిడ్డలారా, గొప్ప పాపము తక్కువ పాపమని కాదు, ఎంత గుర్తించామనేది ముఖ్యం. ఎంత గుర్తించా. గమనించండి, ఇప్పుడు పెద్ద పాపినైతే మంచిది అనుకుంటావేమో, దాని గురించి కాదు ఇక్కడ. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత గుర్తించావు నీ పాపాన్ని, ఎంత గుర్తించావు నీ పాపాన్ని, ఇది వ్యత్యాసం. ఈమె గుర్తించింది కాబట్టి పరిగెత్తుకొచ్చింది యేసు దగ్గరికి. ఇప్పుడు నేను రాకపోతే చచ్చిపోతాను. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందాడు, వెళ్ళకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అర్జెంటు పరిగెత్తాలి. ఆమె గుర్తించింది, ఈడు గుర్తించలేదు. ఇంకా ఈ చిన్నది దీని ప్రాణం తీసేద్దా అనుకుంటున్నాడు అంతే. గుర్తించలేదు, అవసరాన్ని గుర్తించలే, తన అవసరాన్ని గుర్తించలేదు ఇతడు. అందుకని ప్రభు దగ్గరికి పరిగెత్తలే. ఒకవేళ నిజంగా అతడు కూడా అంత గొప్ప పాపి అని తను గుర్తిస్తే ఆమె కంటే ముందు పాదాల దగ్గర నిలబడేవాడు. సమస్య ఏంటంటే గుర్తించకపోవడం. ఏం చేయకపోవడం? గుర్తించకపోవడం. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, కొన్నిసార్లు ఎంత మన హృదయమునందు పాప భారమును గుర్తిస్తామో అంతగా ఆయన అవసరాన్ని కోరుకుంటాం, అంతగా ఆయన దగ్గరికి పరుగులెత్తుతాం, అంతగా ఏడుస్తాం, అంతగా బ్రతిమలాడతాం క్షమించమని. అంత తొందరగా బాగుపడతాం, అంత తొందరగా బాగుపడతాం. దేవుని బిడ్డలారా, గమనించండి, మీరు చాలా ఎక్కువ క్షమింపబడ్డారని తెలిసినప్పుడు చాలా ఎక్కువ ప్రేమిస్తారు. చాలా ఎక్కువగా ప్రభు అడుగుతున్నాడు, వీరిద్దరిలో ఎవడెక్కువ ప్రేమిస్తాడు? ఎవడికి ఎక్కువ క్షమింపబడిందో వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈరోజు మనం గుర్తించలేదు, దేవుడు నన్ను క్షమించాడు. నిన్ను క్షమించిన పాపాలు సామాన్యమైనవి కావు, గొప్ప పాపాలు, గొప్ప పాపాలు. ఆ పాపాలు క్షమింపబడ్డాయని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేవు. దేవుని బిడ్డలారా, ఇది 4వ రంగం. 5వదిగా దేవుని బిడ్డలారా గమనించిన 5వదిగా చివరిగా మనం చూస్తే ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్తున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించును. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొన సాగిరి. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. 3 విషయాలు చెప్పాడు స్త్రీతో. 1, నీ పాపాలు క్షమింపబడ్డాయి. చెప్పండి. ఈ స్త్రీతో 3 విషయాలు చెప్పాడు. 1, నీ పాపాలు క్షమింపబడ్డాయి. 2, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. 3, సమాధానము గలదానవై వెళ్ళము. యేసుని కలుసుకుంటే 3 విషయాలు మారతాయి. నీ పాపములు క్షమింపబడ్డాయి. గతం 3 కాలాలు ఉంటాయి కదా, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. యేసుని కలుసుకుంటే ఈ 3 మారతాయి. ఎలా మారింది ఈమె జీవితాన్ని చూడండి. నీ పాపములు క్షమింపబడ్డాయి. గతంలో ఉన్న పాపాలన్నీ క్లీన్, శుద్ధి చేసాడు. గతం మారిపోయిందా లేదా? వర్తమానం, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఏం రక్షించింది చెప్పాలి? నీ విశ్వాసము నిన్ను రక్షించింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈమె విశ్వాసము యేసు దగ్గరికి రావడంలో కనబడింది. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. అంటే నువ్వు విశ్వాసిగా కొనసాగితే
నీ రక్షణలోనే ఉంటావు. నువ్వు విశ్వాసిగా ఉండడం ఎప్పుడు మానేస్తావో నీ రక్షణ కూడా మాయమైపోద్ది. నీ వర్తమానం నువ్వు ఎప్పుడు కూడా నీ విశ్వాసములో కొనసాగాలి. వర్తమానం ఎలా ఉండాలా? గతంలో పాపాలన్నీ క్షమించేశాడు, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా? విశ్వాసిగా ఉండు. ఎందుకంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించింది పాపము నుండి. భవిష్యత్తులో నువ్వు ఎంతకాలం విశ్వాసిగా కొనసాగుతావో అంతకాలము నువ్వు రక్షింపబడిన వాడిగా కొనసాగుతావు. నీ విశ్వాసం ఎక్కడ ఆగిపోదో నీ రక్షణ అక్కడ ఆగిపోద్ది. ఇది నీ వర్తమానం. నీ భవిష్యత్తు సమాధానం గలదానవై, ఇది భవిష్యత్తు అన్నమాట. నీ భవిష్యత్తు మారిపోయింది. ఏమొచ్చింది భవిష్యత్తుకి? సమాధానం. మనకు చాలామందికి బెంగ, భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో, రేపు తిండెడతారో లేదో, రేపు నేను పరలోకానికి వెళ్తానో లేదో, రేపు బెంగ. కానీ యేసుని నమ్ముకున్నావా, నువ్వు విశ్వాసిగా ఉన్నావా, నీ భవిష్యత్తు సమాధానం. నాకేం బాధ లేదు, సమాధానమే. రేపు నాకు బాగానే ఉంటుంది, రేపు దేవుడు నన్ను చూస్తాడు, రేపు నన్ను పరలోకానికి చేర్చుకుంటాడు, రేపు నేను ప్రభు సన్నిధిలో ఉంటాను, రేపు నేను యుగయుగాలు పరలోక నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉంటాను, యుగయుగాల పరిశుద్ధుల సహవాసాన్ని అనుభవిస్తూ ఉంటాను, సమాధానముతో జీవిస్తాను. సమాధానం, భవిష్యత్తు. 3 విషయాలు. 1, నీ గతం మారిపోయింది, పాపాలు క్షమింపబడ్డాయి. నీ వర్తమానం విశ్వాసము, దాని ద్వారా రక్షణ. 3, భవిష్యత్తులో సమాధానం. యేసు 3 ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈమె జీవితం ఎంతగా మారిపోయిందో. ఈమెతోటి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని రాళ్ళతో కొట్టడానికి తీసుకొచ్చారు. ఆమెను కాపాడిన తర్వాత ఆమెతో అన్నాడు, ఇంకన్నాడు. కానీ ఈ మాట ఈమెతో అనలా. ఎందుకంటే పాపాలు మానే వచ్చింది. ఈమె పాపాలు మానే వచ్చింది, పాపాలు విడిచిపెట్టే వచ్చింది, పాపాలు విడిచిపెట్టింది. అందుకని ఈ మాట అనలా. ఏమని? వెళ్ళి పాపము చేయకు అనలా. ఎందుకంటే పాపాలు మానేసే వచ్చింది, మారు మనసు పొందే వచ్చింది. కాబట్టి ఆమెతోటి ఈ మాట అనలా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇప్పుడు ఈ సీమోనును చూస్తే దేవుని బిడ్డలారా ఒక రకంగా అతడు ఒకంతకు పిలిచాడు. యేసును ఒక గనుడుగా ఏదో సన్మానించి ఆయనతో పరిచయం పెంచుకొని నేను కూడా గనుడిని అనిపించుకోవాలని గొప్ప గొప్ప వారు పక్కన ఉంటే వాళ్ళని కూడా ఏమనుకుంటారు, గొప్పవాళ్ళు అనుకుంటారు. అలా పిలిచాడు. కానీ ఎవరికి కాలిపోయింది చెప్పాలి? సీమోనికే. ఎవరి మీద చిందిందంతా? సీమోను మీదకే వెళ్ళిందంతా. గమనించండి, ఎవరిని దోషిగా నిలబెట్టాడు? ఇక్కడ సీమోన్నే నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు ఇప్పుడు భయంతో చూస్తున్నాడు. ఆమె సమాధానంతో వెళ్ళిపోయింది, సంతృప్తిగా వెళ్ళిపోయింది. కానీ ఈయనకి మొదలైంది కంగారు. ఎవరికి మొదలైంది? ఈయన చూస్తున్నాడు. ఈ 5వ రంగం ముగిసేసరికి ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఈయన మాత్రమో చాలా వేదనగా చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కథ చాలా ప్రాముఖ్యమైంది. ఈ రంగాలు చూసాం. పరిసైడు, మొదట పరిసైడ్ అయిన సీమోను యేసును ఆహ్వానించడం, పరిచయం చేయడం, కూర్చోబెట్టడం. 2వ రంగంలో స్త్రీ రావడం, ప్రభు పాదాల దగ్గర నిలవబడడం, కన్నీళ్లు కార్చడం, తల వెంట్రుకలతో తొడవడం, ముద్దు పెట్టుకోవడం, అత్తరు పూయడం. ఇది 2వ రంగం. 3వ రంగంలో ప్రభు సీమోనుతో చెప్తున్నాడు, ఇదిగో ఒకడికి 500 దేనారాలు, ఒకడికి 50 దేనారాలు, ఎవడెక్కువ అచ్చి ఉన్నాడు, ఎవడెక్కువ ప్రేమిస్తాడు అని అడిగాడు. 4వ రంగంలో సీమోను, ఇదిగో ఆమె నీకంటే మెరుగ్గా ఉంది, నువ్వు నీళ్ళు ఇవ్వాలా, ఆమె కన్నీళ్ళు ఇచ్చింది, నువ్వు నా బొగ్గ నా చెంప మీద ముద్దు పెట్టుకోవాలా, ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకుంది, నువ్వు ఆ చిన్న విలువలేని తైలం కూడా నా తల మీద వేయలేదు, ఆమె మిక్కిలి విలువైన అత్తరు నా పాదాల మీద పోసింది అని అతని పాపాన్ని ఎత్తి చూపించాడు. 5వదిగా ఆమెతో చెప్పాడు, ఇదిగో నీ పాపాలు క్షమింపబడ్డాయి, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం కలిగి వెళ్ళిపో అన్నాడు. దేవుని బిడ్డలారా 5 రంగాలు అయిపోయినాయి. గమనించండి, ఈరోజు మనం కూడా నిలబడాలి ఈ స్టేజ్ మీద. ఏ స్టేజ్ మీద?
నువ్వు నేను యేసు, నువ్వు నేను యేసు. దేవుని బిడ్డలారా, మనం కూడా నిలబడాలి. ఈ కథ ఎవరి గురించి? ఒకసారి ఒక ప్రశ్న వేసుకుంటే ఈ కథ ఎవరి కొరకు? గమనించండి. సీమోనా వేష గురించా, యేసు గురించా? సీమోను దేనికి కట్టుబడి ఉండని వ్యక్తి, దేనికి కట్టుబడి ఉండని వ్యక్తి. గమనించండి, స్త్రీ, పాపపు స్త్రీ తన జీవితం అంతా పణంగా పెట్టింది తీసుకువెళ్ళి. మూడోదిగా యేసు ఆమె చేసింది ఆహ్వానించాడు, ఆమె చేసింది స్వీకరించాడు. ఈ మూడు విషయాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమెను స్వాగతించాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, సీమోను సమస్య ఆ స్త్రీని సరిగ్గా చూడకపోవడం కాదు. సీమోను సమస్య యేసును సరిగ్గా చూడడం కాదు. సీమోను సమస్య తన్ను తాను సరిగ్గా చూసుకోకపోవడం. దేవుని బిడ్డలారా, తనను తాను చూసుకోకపోవడం, తనను తాను ప్రభు అది చెప్పాడు. సీమోను, నువ్వు ఏమి రుణస్తులు కాదు అనుకుంటున్నావేమో, నేను ఆయనకేమి రుణపడలేను అనుకుంటున్నావేమో, నువ్వు కూడా పాపే. కొద్దిగా పాపిగా ఉన్నా నువ్వు పాపివే, నువ్వు కూడా రుణపడున్నా, నువ్వు కూడా రుణం తీర్చుకోలేని స్థితిలో ఉన్నా, నీకు కూడా రుణం తీర్చడానికి నేను కావాలి. నీ రుణం తీర్చడానికి నా అవసరత నీకు ఉంది. దేవుని బిడ్డలారా, తను తాను చూసుకోలేకపోయాడు. నీ సమస్య ఏంటంటే, దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఆయన అంటున్నాడు, నేను ఆయనకేమి రుణపడి లేను కాబట్టి నేనేమి ఆయన పాదాల దగ్గర నిలబడకర్లా, ఆమె చేసింది నేను చేయక్కర్లేదు అనుకుంటున్నాడు. కానీ ఆమె అంటుంది, నేను ఆయనకి అన్ని విధాలుగా రుణపడి ఉన్నాను కాబట్టి నేను ఎంత చేసినా అది తక్కువే అంటుంది. దేవుని బిడ్డలారా, వింతగా ఉంది. చివరికి ఈ 500 రుణం తీర్చుకొని వెళ్ళిపోయింది. ఈ 50 దేనారాల రుణం మాత్రం అలాగే ఉంది. 50 దేనారాల రుణం అలాగే ఉంది. ఈ 500 రుణం ఈమె తీర్చుకొని వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, తరచుగా గొప్ప పాపులు తరచుగా పరిశుద్ధులుగా మారిపోతారు. కొద్దిగా పాపులు గుర్తించకుండా పాపులుగానే మిగిలిపోతారు, పాపులుగానే మిగిలిపోతారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ప్రభు పట్ల మీకున్న ప్రేమ గమనించండి. ఎంత అనేది నువ్వు చూసుకో. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె ఏం చేసిందట? విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఆమె విస్తార ప్రేమ ప్రదర్శింపబడింది. ఆయన దగ్గరికి రావడంలో, తెగించి ఆ విందులోకి రావడంలో ఆమె ప్రేమ ఉంది. ఆయన పాదాల దగ్గర నిలబడడంలో ప్రేమ ఉంది. కన్నీళ్లతో పాదాలు కడగడంలో ప్రేమ ఉంది. గమనించి ముద్దు పెట్టుకోవడంలో, అత్తరు పూయడంలో ఆమె ప్రేమ కనబడింది. ఆమె ప్రేమను ప్రభు గుర్తించాడు. ఆమె ప్రేమను బట్టి ఆమె పాపాలన్నీ క్షమించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్త గమనించండి. మీ పాపమును గుర్తించావు, ఇది పెద్ద సమస్య. మనం పాపులమే, కానీ పాపమున్నదని నువ్వు గుర్తించావా? నీ పాపము నువ్వు తీర్చుకోలేని రుణమని నువ్వు గుర్తించావా? అది యేసు మాత్రమే తీర్చాలి. నువ్వు ఆయన ప్రేమించాలన్న సంగతి నువ్వు గుర్తించావా? ఒకసారి నువ్వు గుర్తించుకో. దేవుని బిడ్డలారా గమనించండి, మనందరిలో సీమోను ఉన్నాడు. మనందరిలో ఎవరున్నారు? సీమోను ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా గొప్ప పాపులమో ఆ పాపులం కాదని భావిస్తూ ఉంటాం సీమోన్లాగా. నేను ఆయనకేమి రుణపడి లేనో, నేను నీతిమంతుడని ఫీల్ అవుతూ ఉంటాం. ఇది పెద్ద సమస్య. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు నిజంగా నీ దగ్గరికి వస్తే నీ రుణం ఉందని గుర్తించకుండా, ఆ రుణం తీర్చుకోకుండా నువ్వు పంపిస్తున్నావు. కానీ నువ్వు గుర్తిస్తే ఆయన ముందు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావు. ఆయన ముందు పాపాన్ని ఒప్పుకుంటావు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, కొన్నిసార్లు మనము మన హృదయంలోకి ప్రభుని ఆహ్వానించకుండా తప్పు చేస్తూ ఉంటాం. చూడండి, ఉదాహరణకి సామరీ స్త్రీ ఉంది. సామరీ స్త్రీ ఎదుటికి యేసు వచ్చాడు. అంటే ఈ పాపి జీవితం ముందుకి పాపమును క్షమించే ప్రేమ వచ్చింది. ప్రేమ ఎవరు? యేసు. పాపి ఎవరు? సామరీ స్త్రీ. ఈమె తన జీవితము తలుపు మూసుకొని నిలబడ్డది. కొన్నిసార్లు మీ ఇల్లు చిందరవందరగా ఉంది, అతిథులు వచ్చారు, ఏం చేస్తారు?
తలుపులు వేసేసి బయట నిలబడి గేటు దగ్గర నిలబడి లోపలికి వచ్చేస్తే నా గుట్టు రట్టు అయిపోద్దేమో, నా ఇల్లు చాలా చిందరవందరగా దరిద్రంగా ఉందని తెలిసిపోద్దేమో అని బయట నిలబడి నవ్వి పంపేస్తారు కదా. గమనించండి, ఒక రకంగా ఆమె కూడా అలాగే నిలబడ్డది. ప్రభా, నేను యూదుడిని, నువ్వు యూదుడివి, నేను సామరీరాల్ని, నువ్వు నా దగ్గరికి రాకూడదు, నా జీవితంలోకి రాకూడదు అని తన ఇంటికి అడ్డంగా నిలబడ్డది. ఎక్కడ కనబడిపోద్దో తన జీవితం అని. కానీ యేసు ప్రభు చెప్పాడు, నువ్వు అడ్డంగా నిలబడ్డా, నీ ఇంట్లో ఏముందో నాకు తెలుసు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు మొత్తం చెప్పేశాడు, నీ ఇల్లు ఎంత చిందరవందరంగా ఉందో చెప్పేశాడు. ఇక అంతా తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తుంది ఆమె? సరే ప్రభా, చూసేసా కదా, రా లోపలికి అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అంతా సరైపోయింది. గమనించండి, గమనించిన అక్రమములన్నీ సరైపోయినాయి, అన్ని క్రమంగా మారిపోయింది, చిందరవందరంగా ఉన్న ఇల్లంతా సరైపోయింది. గమనించండి, పాపభూయిష్టమైన జీవితం అంతా పరిశుద్ధంగా మార్చిపోయింది. గమనించిన, ఆయన వచ్చిందే మన కొరకు. దేవుని బిడ్డలారా, చిందరవందరంగా ఉన్న మన జీవితాల్ని బాగు చేయడానికి వచ్చాడు యేసు ప్రభు. కానీ ఆయన రానివ్వాలి కదా. ఏం చేయాలి? రానివ్వాలి కదా. కొన్నిసార్లు యేసుని ప్రేమించడం అంటే, ప్రేమ అంటే మనసులోంచి రావాలి కదా, తలుపు తెరవాలి కదా. భయం, మనకి లోపల ఉన్న రహస్యాలు ఎక్కడ తెలిసిపోతాయో అని. తలుపు తెరిస్తే ఏం తెలిసిపోద్ది? ఆయన్ని ప్రేమించాలంటే భయమో, నా లోపల ఉన్న గుట్టు తెలిసిపోద్దేమో అని. కానీ నీ గుట్టు తెలియకుండా బాగు చేయగలడా? ఆయన లోపలికి రాకుండా సరి చేయగలడా? ఈయన తలుపులేసి కూర్చున్నాడు సీమోను, కానీ ఆమె తలుపు తెరిచింది. చాలా అస్తవ్యస్తంగా ఉంది, నా జీవితం చాలా పాపముతో కూడిన జీవితం, కానీ నువ్వు వస్తే సరైపోద్దని నమ్మింది. యేసు వచ్చాడు, సరి చేశాడు. ఈయన రానివ్వలేదు కదా. ఎవరు? సీమోను తన మనసులోకి రానివ్వలే, తలుపు తెరవలే. ఆయన కూడా ఆమె వెళ్ళిన వెంటనే ఆయన ముందు మోకరించి, ప్రభా, నేను కూడా పాపిని, నువ్వు కూడా రా నా హృదయములకి, సరిచేయి ప్రభా అంటే తన జీవితం సరైపోను కదా. కానీ రాలే. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా పెద్ద సమస్య ఇది. యేసుని ప్రేమించాలి. భయం చాలామందికి, ప్రేమిస్తే బాధపడతామని. ప్రేమ బాధ పెడుతుంది, నిజమే. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమిస్తే బాధపడతాం. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప భక్తుడు ఇలా అంటాడు, అసలు ప్రేమించడం అంటే బాధపడ్డాం. దేవుని బిడ్డలారా, దేన్నైనా ప్రేమించండి, మీ హృదయం ఖచ్చితంగా విరిగిపోద్ది. ఎవరినైనా ప్రేమించు, నీ హృదయం ఏముంది? గాయపడుతుంది. దేవుని బిడ్డలారా, మీరు గాయపడకూడదు మీ హృదయం అనుకుంటే గనక, నువ్వు ఏ మనిషిని కాదు, జంతువును కూడా ప్రేమించుకో. కొంతమంది మనుషులంటే అసహ్యం అని చెప్పి జంతువులను పెంచుకుంటారు. అవి కూడా నీ హృదయాన్ని బద్దలు కొడితే, ఒకరోజు చచ్చిపోయింది అనుకోండి, నీ మనసు ఏమవుద్ది? బద్దలైపోద్ది కదా. నా హృదయం బాధపడకూడదు అని జంతువుల మీద ప్రేమ పెంచుకున్నా, అది నీ హృదయాన్ని బద్దలు కొడుతుంది. కాబట్టి నువ్వు గాయపడకూడదు, నా హృదయం బాధపడకూడదు, కాబట్టి నేను ఎవరిని ప్రేమించి నన్ను తలుపులు వేసుకుంటే, నువ్వు అది ఎలాంటిదంటే, నువ్వు ఒక భక్తుడు అంటాడు, అది నువ్వు ఒక శవపీఠికలో భద్రం చేసుకోవాలన్నాడు. ఎందులట? ఆ శవపీఠిక అలాంటిది, నీ స్వార్థం అనే శవపీఠిక. ఏంటది? స్వార్థం, నేను ఎవరిని ప్రేమించను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరినైనా ప్రేమిస్తే బాధపడాలని నువ్వు దూరంగా ఉంటే, నువ్వు అలా గట్టిగా అయిపోతుంది నీ హృదయం. గమనించండి, రాయిలాగా అయిపోద్ది అనమాట. ఎలాగైపోద్ది? రాయిలాగా అయిపోద్ది. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నువ్వు ప్రేమిస్తే బాధపడాల్సిందే. ఎవరినైనా సరే నువ్వు ప్రేమిస్తే ఏమవ్వాలి? బాధపడాలి. గమనించండి, నీ హృదయం బాధపడకుండా, అంటే ప్రేమించకుండా బాధపడకుండా సురక్షితంగా ఉండగలిగిన ప్రదేశం ఒక్కటే ఉందట, అది నరకం. ఎక్కడ? నరకంలో మాత్రమే నీ హృదయం గాయపడకుండా, ఇప్పుడు ఎవరిని ప్రేమించడానికి ఉండదు, అక్కడ బాధపడడానికి ఉండదు. సురక్షితంగా ఎక్కడ ఉంటుందట? పరలోకం వెలుపుట గాయపడకుండా సురక్షితంగా ఉండగలిగిన ప్రదేశం ఎక్కడ? నరకం ఒక్కటేనట. చాలామంది భయపడతారు, గాయపడుతుంది, ప్రేమించడం ఎందుకు, నా హృదయం బద్దలు కొట్టడం ఎందుకు. కొన్నిసార్లు కొంతమంది పిల్లల మీద ప్రేమ పెంచుకోవాలన్న భయం, రేపొద్దున నన్ను వదిలేసి వెళ్ళిపోతే. గమనించండి, కానీ నువ్వు అలాగ నీ హృదయాన్ని బంధించుంచితే అది ఇంకా రాటు తేలిపోద్ది, గట్టిగా అయిపోద్ది, రాతి హృదయం కింద మారిపోద్ది. నువ్వు ప్రేమించాలి. నువ్వేం చేయాలి? యేసు అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది గనక
ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. దేవుని బిడ్డరా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు సీమోనులా ఉండక నీ హృదయాన్ని తెరిచి యేసుని ఆహ్వానించు. నీ జీవితం అంతటిని చూడని. ఒకరోజు మార్టిన్ లూథర్ గారు ఆయన పుస్తకంలో ఒకటి రాశాడు. ఒకరోజు నిద్రపోతున్నాడు, కళ వచ్చిందట. ఆ కళ్ళలో యేసు ప్రభు వచ్చేస్తున్నాడంటే ఇంటికి వచ్చేస్తుండే కంగారు పడిపోతున్నా. నా ఇల్లు సరిగ్గా లేదు ప్రభా, నా కుర్చీలు సరిగ్గా లేవు, తుడిచిలేదు, అంత చిందరవందరగా ఉంది, నువ్వు లోపలికి వచ్చేస్తావు అని కంగారు పడిపోతున్నాడట. అంతట్లోకి యేసు లోపలికి వచ్చేసాడట. ఈయన చాలా కంగారు పడతా మళ్ళీ ఇల్లు చూసుకున్నాడంట. అంత క్రమం అయిపోయిందట. ఎలాగైపోయింది? అంత సర్దేసి అన్నీ సరైపోయినాయట. యేసు అడుగు పెడితే సరవుతుంది. నీకు నువ్వు సరి చేసుకోలేవు, నీకు నువ్వు తీర్చుకోలేవు రుణం, నీకు నువ్వు చెల్లించలేవు ఆయన రుణం. ఎవరు తీర్చాలి? యేసే తీర్చాలి. కాబట్టి ఈమె విస్తారంగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. దేవుని బిడ్డరా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనం కూడా ప్రభు ఎదుటున్నాం. గమనించండి, మనము ప్రభు సన్నిధిలో ఆ స్త్రీలాగా ఉందాం. ఈ సీమోన్ లాగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? సీమోన్ లాగా ఉండొద్దు. ఈ సీమోన్ జీవితం చివరికి రుణంతో మిగిలిపోయింది. అతడు తన రుణం తీర్చుకోలేకపోయాడు. ఇంటికి ఆహ్వానించాడు కానీ మనసులోకి ఆహ్వానించలేకపోయాడు. కానీ ఎవరిదో ఇల్లైనా ఆమె తన సమస్య తీర్చుకుంది, ఆమె జీవితం మార్చుకుంది. ఈ పాపపు స్త్రీ పరిశుద్ధరాలు అయిపోయింది. ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఎంత ధన్యత! ఒకరోజు నువ్వు ఆ మాట అనిపించుకుంటే ఎంత ధన్యుడు. యేసు నిన్ను చూచి నన్ను చూచి ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి అంటే మనం ఎంత ధన్యులమో, ఆ రోజు ఎంత శుభదినమో. ఈరోజు ప్రభుని ప్రేమించు, ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించు. నువ్వు సరి చేసుకోలేని నీ బ్రతుకంతా, నువ్వు తీర్చలేని రుణమంతా క్షణములో తీరుస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, వాక్యమైన మా దేవా, నీకు అనేక వందనాలు. నీ వాక్యములో నుండి మాతో మాట్లాడు. నీ వాక్యము దేవా మా బ్రతుకును మాకు చూపెడుతుంది. అద్దములో చూసుకున్నట్టు మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. నీ వాక్యం అనే అద్దముల దేవా, ఈ అవకాశాన్ని ఆ పాపపు స్త్రీ వలె మేము కూడా సద్వినియోగము చేసుకొని మా విస్తార పాపములు నిన్ను విస్తారముగా ప్రేమించుటను బట్టి దేవా క్షమింపబడగల ధన్యత దయచేయమని, క్షమాపణ నొందగల ధన్యత దయచేయమని యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి.